నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఇక్కడ పుస్తకాల పండుగ ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర అయితే జరుగుతుంది. ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు ఈ జాతర ఇది పుస్తకాల పండుగ అనేది కొనసాగుతుంది. మనతో పాటు అయితే ప్రస్తుతం ఇప్పుడు రియాజ్ సార్ గారు ఉన్నారు. మరి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మొట్టమొదటిసారిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. పుస్తక ప్రపంచంలోకి మీ ద్వారా ప్రజలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. లెజెండ్ టీవీకి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సార్, అసలు పుస్తకాల పండుగ అనేది ఎందుకు జరుపుకుంటున్నాం మనం? వాస్తవంగా ప్రతి పుస్తకం ఒక ప్రపంచం. మానవ నాగరికత ఆరంభమైన దగ్గర నుంచి మానవ జ్ఞానాన్ని, మానవుడు ఆర్జించిన నైపుణ్యాల్ని ఒక తరం నుంచి మరొక తరానికి అందజేయడానికి సాధనాలుగా ఉపయోగపడే పుస్తకాలు. కొన్ని పుస్తకాలు చదవడం ద్వారా నాగరికతను ఒక తరం నుంచి మరొక తరానికి మనం చేర్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. భారతదేశంలో అత్యంత ప్రాచీన కాలంలో నలంద, తక్షశిల, ఉదాంతపూరి, జగదిల్లా లాంటి ప్రాంతాల్లో గొప్ప గొప్ప లైబ్రరీలు ఉండేవి. మన దగ్గర కూడా నాగార్జున కొండ లాంటి ప్రాంతాల్లో గొప్ప గొప్ప లైబ్రరీలు ఉండేవి. నిజానికి తెలంగాణ రాష్ట్రం కూడా హైదరాబాద్ లెగసీ ఇది. అప్పుడు నిజాం వ్యతిరేక పోరాటాలు కానీ లేదా ప్రజాస్వామ్య చైతన్యవంతమైన పోరాటాలు కానీ గ్రంథాలయ ఉద్యమాల ఆధారంగానే వచ్చాయి. కాబట్టి పుస్తక ప్రదర్శన అనేది దాదాపుగా 37 సంవత్సరాల క్రితము హైదరాబాద్లో స్టార్ట్ అయింది. ఇది జాతీయ పుస్తక ప్రదర్శన. ఇది దాదాపుగా కలకత్తాలో ఇట్లాంటి ప్రదర్శన కూడా జరుగుతుంది, ఢిల్లీలో ఒక ప్రదర్శన జరుగుతుంది. కానీ హైదరాబాద్కి ఎందుకు విశిష్టత ఉందంటే హైదరాబాద్లో అన్ని రకాల పుస్తకాలు దొరుకుతూ ఉంటాయి. లాస్ట్ టైం ఈ పుస్తక ప్రదర్శనకి దాదాపుగా 13 లక్షల మంది హాజరైనారని అంచనా వేశారు. ఈసారి ఇంకో 2 లక్షలు పెరుగుతారని మేము అనుకుంటున్నాం. చాలామంది తెలియని విషయం ఏంటంటే పుస్తకాలు చదివే వాళ్ళ సంఖ్య కూడా అట్లాగే పెరుగుతూ ఉంది, అక్షరాస్యత పెరిగిన కొద్దీ. అయితే ఆ నేపథ్యంలోనే ఆధ్యాత్మిక పుస్తకాలు కానీ, సైన్స్ పుస్తకాలు కానీ, అట్లాగే సోషల్ సైన్సెస్ పుస్తకాలు కానీ, మనిషికి ఉల్లాసపరిచే ఫిక్షన్ అంటే కాల్పనిక సాహిత్యం కానీ ఇవన్నీ కూడా ఈ పుస్తక ప్రదర్శనలో ఉంటాయి. అయితే ఈ పుస్తకాలను చదవడం ద్వారా ఏమైందంటే మనిషికి జీవితం పట్ల ప్రేమ పెరుగుతుంది, ప్రపంచం పట్ల మనం అవగాహన చేసుకునే శక్తి పెరుగుతూ ఉంటుంది. కొన్ని పుస్తకాలు చదివే అలవాటు ప్రాచీన కాలం నుంచి వచ్చేది. మొబైల్స్ అనేవి పుస్తకాలకు ఆల్టర్నేటివ్ కాదు. మొబైల్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ పాసింగ్, కానీ జ్ఞానానికి చిహ్నాలు మాత్రము పుస్తకాలే. నేను దాదాపుగా గత దశాబ్ద కాలం నుంచి ప్రతి సంవత్సరం పుస్తక ప్రదర్శనకు వస్తున్నాను. ఈరోజు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా మొట్టమొదటిసారిగా ఈ పుస్తక ప్రదర్శన చరిత్రలో మేము మా గ్రంథాలయ చైర్మన్ అందరితో కలిసి, జిల్లా చైర్మన్తో కలిసి, మా అధికారులతో కలిసి అరుదైన పుస్తకాలు అంటే మన తెలంగాణ ప్రాంతంలో 11వ శతాబ్దంలో ప్రింట్ అయిన పుస్తకాలు మన దగ్గర 11, 12, 13 శతాబ్దాలు, 15వ శతాబ్దం. అట్లాగే ఇక్కడ 1891లో అసాఫియా లైబ్రరీ ఏర్పడింది, స్టేట్ సెంట్రల్ లైబ్రరీగా ఉంది. అక్కడ నుంచి అనేక అరుదైన పుస్తకాలను సేకరించి మేము ఇక్కడ ప్రదర్శన పెట్టాం. లిపి కనుక్కున్న తాళల్లో ఎట్లా తాళపత్ర గ్రంథాల మీద రాసేది, పేపర్ల మీద ఎట్లా రాసేది, అట్లాగే రాగిరేకుల మీద ఎట్లా చెక్కేది, తొలి పుస్తకాలు ఏ రూపంలో ఉన్నాయి, ఇక్కడ నిజాం పరిపాలన కాలంలో కానీ బ్రిటిష్ పరిపాలన కాలంలో కానీ భారతదేశంలో వాళ్ళు ఏ పుస్తకాలు ప్రచురించారనే విషయాన్ని తీసుకొచ్చాం. అరుదైన అరబిక్ పుస్తకాలు, అరుదైన సంస్కృత పుస్తకాలు, అరుదైన ఉర్దూ పుస్తకాలు, అరుదైన తెలుగు పుస్తకాలు, అరుదైన ఇంగ్లీష్ పుస్తకాలను, అరుదైన హిందీ పుస్తకాలను, మలయాళం పుస్తకాలను, కన్నడ పుస్తకాలను ప్రదర్శన పెట్టాం. కాబట్టి లైబ్రరీస్ చరిత్రలో అట్లాగే బుక్ ఫేర్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మనకి 348 అనే స్టాల్ పేరు మీద లైబ్రరీకి సంబంధించిన విషయాలు కూడా పెట్టామమ్మా. మేము మీ ద్వారా ప్రజానికానికి, చదువుకున్న వాళ్ళందరూ కూడా దయచేసి ఈ పుస్తక ప్రదర్శన రండి, మీ జ్ఞాన ప్రపంచాన్ని విస్తరించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈ జనరేషన్ స్టూడెంట్స్ వారికి మీరు ఏం చెప్తారు? ఈ పుస్తక పండుగ క్రమాన్ని ఎట్లా చెప్తారు? ఒక విషయం మాత్రం నేను చెప్తాను. నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టీచర్. నేను మొట్టమొదటిసారిగా నేను విద్యార్థులకు చెప్పేది ఏంటంటే మొబైల్ కానీ, కంప్యూటర్ కానీ, సిస్టమ్ కానీ పుస్తకాలకు ఆల్టర్నేటివ్ కావు. పుస్తకాల్లో ఒక అద్భుతమైన జ్ఞానం నిక్షిప్తమై ఉంటుంది. మీరు రేపు మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ కావాలన్నా, మీ నిజ జీవితంలో మీరు చాలా ఫలప్రదంగా జీవించాలన్నా, మీ నిజ జీవితంలో సంతోషంగా ఉండాలన్నా, నిజంగా మీరు జీవితాన్ని ప్రేమించాలన్నా, జీవితంతో ముడిపడ్డ సమాజాన్ని ప్రేమించాలన్నా కైండ్లీ యూ హ్యావ్ టు యూటిలైజ్ దిస్ బుక్స్. ఐ sincerely appeal the younger generation, you have to visit this book fair, book exhibition first, because you are going to have all type of books here. Fiction is here, literature is here, at the same time science is here, mathematics is here, and social science are here, spiritual, economic, political books are here, ancient books are here. When you are coming to this stall, you are going to link your brain with the around and surrounded world. So kindly utilize the service of book fair. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి హయాంలో ఫస్ట్ టైం మనకి పుస్తకాల పండుగ జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది అసలు మీకు? నిజంగా పుస్తకాలకి సంబంధించిన పండుగ ఈరోజు పండుగలాగా కనపడతాం. ఎందుకోసం అంటే గత 10 సంవత్సరాల నుంచి పెద్ద ఆయన కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివాడని చాలాసార్లు చెప్పుకున్నాడు. ఆయన సంతోషమే. కానీ 8 నిమిషాలు కూడా ఈ లైబ్రరీకి రాలేదు. ఇంతవరకు ఏ సీఎం అంటే లాస్ట్ సీఎం కేసీఆర్ గారు ఒక్కసారి కూడా రాలేదు. వాళ్ళ పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు, కానీ ఆయన ఎప్పుడు రాలేదు. కానీ ఈసారి మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఈ పుస్తక ప్రపంచానికి వస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఇక్కడికి రావడం వల్ల ఏమవుతుందంటే
పుస్తకాల పట్ల గవర్నమెంట్కి ఉన్న కమిట్మెంట్ తెలుస్తుంది. అంటే గవర్నమెంట్ తెలంగాణ సమాజాన్ని ఒక జ్ఞాన సమాజంగా నిర్మించాలని భావిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణకు పుస్తకాలు ఏవైతే విద్యార్థులకు అవసరమో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ జనరల్ లీడర్స్ కానీ వాళ్ళకు సంబంధించిన పుస్తకాలను అందజేసేందుకు గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉందని చెప్తుంది. అట్లాగే డ్రగ్స్ లాంటివి, మాదక ద్రవ్యాలు లాంటిది, లేదా ఆల్కహాల్ లాంటి అలవాట్లకు, సిగరెట్ లాంటి అలవాట్లకు దూరంగా యూత్ను పుస్తకాల వైపు మొబిలైజ్ చేయడం వల్ల వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు. ఆ మెసేజ్ను రేవంత్ రెడ్డి గారు ఈ పుస్తక ప్రదర్శనశాలకు వచ్చి ఆ మెసేజ్ను సమాజానికి ఇవ్వబోతున్నారు. అది సంతోషకరమైన మెసేజ్ కదా, సమాజానికి అవసరమైన మెసేజ్ కదా. కాబట్టి ముఖ్యమంత్రి గారు రాకను మేము ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర మనకి గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్న 37వ పుస్తకాల పండుగ అనేది ఇక్కడ జరుగుతుంది. ఈ రోజు మనకి ఇక్కడ సమయం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మనకి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ఈ పుస్తకం పండుగ అనేది జరిపించడం కోసం ముందుగా తను వచ్చి సందర్శించడం జరుగుతుంది. ఇక్కడనైతే మనకి చూస్తున్నాం, తెలంగాణ గవర్నమెంట్ నుంచి స్టేట్ లైబ్రరీ నుంచి మహమ్మద్ రియాజ్ గారు ఇక్కడ చైర్పర్సన్. ఇక్కడనైతే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ ఉంది. ఇక్కడనైతే పుస్తకాలు చూస్తుంటే చాలా పురాతన కాలమైనది. ఎలా అంటే చూడబోతున్న మనమైతే శాస్త్ర గ్రంథాలు, అసలు పాతకాలంలో రాసిన మహనీయులు కవులు అయినా సరే అసలు తాళపత్ర గ్రంథాలు అని కూడా చెప్పొచ్చు ఇవి. అలాంటి పుస్తకాలు ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడనైతే ప్రస్తుతం మనమైతే ఇక్కడ చూస్తున్నాము. అసలు పుస్తకాల పండుగ అంటే ఏందనుకుంటున్నామొచ్చు, కానీ ఇక్కడ ఒక్కొక్క స్టాల్లో ప్రతి పుస్తకం మనకి ఎంతో అవసరమైన పుస్తకాలు అన్నట్టు ఒక్కొక్క రాష్ట్రం నుండి వచ్చి ప్రతి ఒక్కరు మన తెలంగాణలో ఏర్పాటు చేయడం అనేది మనకు చాలా అదృష్టం. అసలు ఈ పుస్తక అకాడమీని మొత్తం ఇక్కడ ఒక్కటి కాదు, అసలు 350 స్టాల్స్ ఉన్నాయి. ఆ స్టాల్స్లలో మొత్తం బుక్స్, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే బుక్స్ ఇవి. మన దగ్గర నేను ఒకటి చెప్తున్నాను, అందరికీ ఎవరికైనా సరే వచ్చి బుక్స్ ఒక్కసారి పుస్తక పండుగలు అనేది సందర్శించి పుస్తకాలు అనేది చదవండి. ఈ పుస్తకాల పండుగ డిసెంబర్ 19th నుంచి డిసెంబర్ 29th వరకు ఉంటుంది. ఇక్కడ సమయం అనేది మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శించుకోవాలనుకున్న వాళ్ళు ఈ సమయంలో వచ్చి సందర్శించవచ్చు. థ్యాంక్ యూ.